నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే వెరైటీస్ ఎటువంటి రకాలు వేసుకుంటే అధిక దిగుబడి పొందొచ్చు, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది నా టాపిక్. మనకి అపరాలన్నీ కూడా ఎర్ర చిలక నెలల్లో వేసుకోవచ్చు, నల్లరేగడి భూములలో కూడా వేసుకోవచ్చు. నా టాపిక్ రెడ్ గ్రామ్ గురించి, కంది గురించి కాబట్టి నేను చెప్తున్నా. మనము వెరైటీ సెలెక్ట్ చేసుకునే ముందు మన దగ్గర ఉన్న పొలము ఎర్ర పొలమా నల్ల పొలమా, మొదటి అంశం. రెండోది, మనకి పూత అయిపోయిన తర్వాత, అంటే మామూలుగా మనం జూన్ జూలైలో వేసుకుంటాం వర్షాకాలం సాగు వేసుకునేది. పంట లాంగ్ డ్యూరేషన్ అయితే పూత నుంచి కాయ గట్టిపడేంత వరకు, గింజలు గట్టిపడేంత వరకు నీళ్లు ఉన్నాయా లేదా చూసుకొని రకాలని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితులలో పూత కాత వచ్చే టైంలో వస్తే అధిక వర్షాలు వస్తాయి, లేకపోతే బెట్టనే వస్తుంది. కాబట్టి మన మధ్య తెలంగాణ ప్రాంతంలో మనకి అయితే స్వల్పీస్ ఓన్లీ మధ్య కాలిక రకాల వరకే పోవచ్చు. అంటే 150 నుంచి 160 డేస్ డ్యూరేషన్ లో క్రాప్ అయిపోవాలి. స్వల్పకాలిక రకాలంటే 130 నుంచి 145 రోజులలో పంట అయిపోతుంది. స్వల్పకాలిక రకాలు ఏంటంటే మనకి వర్షాలు కొంచెం లేట్ అయినప్పుడు, మనం జూన్ 15 నుంచి జూలై 15 అని చెప్తున్నాం కదా, స్వల్పకాలిక రకాలని వర్షాలు కొంచెం లేటుగా వచ్చినప్పుడు జూలైలో వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. లేదంటే మధ్యకాలిక రకాలే సూటబుల్. జూన్ 15లో మంచి వర్షాలు వచ్చినాయంటే అవే వేసుకోవాలి. మనకి ఎందుకంటే మనకి మీరు ఎప్పుడు వేసుకున్నా సరే కందికి పంగల్ ఎంత ఎక్కువ వస్తే మీకు ఖాతా దిగుబడి అంత ఎక్కువ వస్తుంది. మీరు ముందు వేసుకున్నారంటే పంగల్ ఎక్కువ వస్తాయి, ఖాతా దిగుబడి ఎక్కువ వస్తుంది. మీరు ఎప్పుడు వేసుకున్నా సరే, ఈవెన్ ఆగస్టులో కూడా కొంతమంది వేసుకుంటారు, పంగల్ తక్కువ వస్తాయి, కానీ చలి స్టార్ట్ కాగానే పూత స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షాలు మంచిగా ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేసుకోవాలి. లేట్ అయితే మాత్రమే స్వల్పకాలిక రకాలకు పోవాలి. ఇంకోటి, నల్లరేగడి భూములలో వరుసకు మధ్యన దూరం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం ఎర్ర చిలకలు లాంటివి అయితే కొంచెం దూరం తక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. దూరం ఎక్కువ తక్కువ అంటే ఎంత అంటే 6 నుంచి 7 ఫీట్లు నల్లరేగడి భూములలో, 3 నుంచి 4 ఫీట్లు లేదా మహా అయితే 5 ఫీట్లు ఎర్ర చిలక నీళ్ళల్లో పోవాలి. మొక్కకు మొక్క మధ్య దూరం వర్షాకాలంలో అయితే 20 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే యాసంగిలో కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాం. యాసంగిలో వేసుకుంటే మంచిదని కూడా చెప్తున్నాం. ఇందాక రుక్మిణి మేడం చెప్పినట్టు సీడ్ రేట్, విత్తన మోతాదు రబీలో ఎక్కువ అవుతుంది మీరు ఏ అపరాల పంట వేసుకున్నా. ఎందుకు అంటే మనము వరుసకు మధ్యన దూరం తగ్గిస్తున్నాము, ప్లస్ మొక్కకు కూడా దూరం తగ్గిస్తున్నాం. యాసంగిలో వేసుకునే దానికంటే వర్షాధారంగా వేసుకునే దాంట్లో డబల్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ విత్తన మోతాదు పెరుగుతుంది. మీకు వర్షాకాలంలో వచ్చినట్టే యాసంగిలో కూడా దిగుబడి వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్తా సార్ మన ఎక్కడే ఉంటాడు, మంచిగా ఒక్కొక్కరు ఇష్టపూర్తిగా మాట్లాడుకోండి సార్ తోటి. థ్యాంక్ యూ సార్.